గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబర్ వైష్ణవి తల్లి అలాగే వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం చేస్తారా లేదా అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. తల్లి ఉన్నారు, మనం మాట్లాడదాం. అమ్మా, ఏంటి ఈ రోజు కోరుట్లకు వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి ఏంటమ్మా కారణం? అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ముని తల్లి నలుగురిని పోలీసులు చెప్తున్నారు కదమ్మా, చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రం అంతా ఎంపుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం రీతి ఉందా? ఈ సాలు మంచిగా ఉందా? ఈ పోలీసు వాళ్ళకు సాలు మూలు మంచిగా ఉందా? అది చాలు కాదు. నేను చెప్తున్నా చూడు, సాలు అంటే ఎట్లుండాలా? ఆడలు ఉండాలా? ఒక్క బిడ్డను చంపిరు. కుటుంబం అంటే కుటుంబం, అది పంచాయతీ, అది లెవెల్ అంటారు. వాళ్ళు ఒక పిల్లని చంపేసి వస్తే ఆ పోలీసు వాళ్ళు అది జైలు వారేసిన మాట్లాడుతుందా? జైలు ఎట్లా వారేస్తా? వాళ్ళ పానమైందా? అక్కడ పానమైందన్న బిడ్డది అని పానం పోవద్దా? కానీ మంచిగా ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు, పురుగుల మందు కూడా తాగి ప్రేమ చూపించాడు. కొంచెం ఉన్నది, ఫస్ట్ గింతున్నది, వెనక సిరికింద పగ పెరిగింది. ఆ పగ ఎట్లా పెరిగింది? ఇద్దరు అన్నదమ్ములు, తల్లి. నిజామాబాద్లో పిల్ల చూసినాం. 4 ఎకరాల భూమి ఇస్తున్నారు, 20 లక్షలు పోతున్నారు, ₹1 కోటి ఆస్తి వస్తుంది. ఆ పోరిని చంపేసిరా, మనకు కట్టెలు లేదు, మనకు రూపాయలు ఉండాలా, కోట్లుంటే బతాం. అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్కువ ముట్ట చెప్పినా, తల్లిదండ్రులు చంపేస్తుర్రు. నాకు భూమి కొని అంటే భూమి కొని ఇచ్చిన, నీ మేళత్తులో సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డకు పుస్తకాలు నేను చేయించిన, 2 తులాల సైన్ నేను చేయించిన. అని సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన. ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా. నీకు ఏ ఆస్తి ఇవ్వలే, నేను నీకు రూపాయి ఇవ్వలేనా? నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా? పూలు పెట్టి సాధిన నా ఇంట్లో. నీకు ఒక్క అంగి తెచ్చుకపోతే 100 అంగులు కొన్నా. నా బిడ్డ నేను పూలు పెట్టి సాధింది. నీకు ఎలా తక్కువ? 8 నెలలైంది కదా పెళ్ళయ్యి, మరి 8 నెలల నుంచి అసలు గొడవలు జరుగుతున్నప్పుడు 3 నెలల నుంచి నడుతుంది. 3 నెలల నుంచి నూరి పోసిరు కుటుంబం. 3 నెలల నుంచి రే అరిగా చంపేసిరా అన్న బదులు, అరి నువ్వు వెళ్ళిపోయాడని బతుకుపోరే పిల్లనన్ను వేసుకొని మేము కనబడకుండా నేను దాచిపెడతాం. ఆ పోరే అద్దుపో అంటే నేను నా బిడ్డను బతికించుకోనా? నా బిడ్డను చంపే కర్మ నీకు ఏం పట్టింది? నేను కడుపులో పెట్టుకుని చిన్న పాపను చదివించుకున్న అందగత్త అయింది. కోట్ల మంది ఉన్నారు దానికి. మంది అంతా ఫోన్ చేస్తున్నారు, ఏడుతురు, ఊర్లు ఏడుతున్నాయి. నీకు చంపే కర్మ ఏం పట్టింది? నీకు ఇష్టం లేదా? వెళ్ళిపో, ఇజటాయి సంపద్దు. కానీ రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికడి వచ్చిందమ్మా, అలికడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింత సౌండ్ వచ్చింది. తలుపులు గుద్దినా, రే తీరా అంటే నవ్వి సిట్టి జాంత్రవాడకు అని నవ్వుకుంటా. సిట్టి జాంత్రవాడకంటే మనకేమనిపిస్తుంది? నటించిండు. దాని పానం అప్పుడే వేయిందాడ. మొత్తం గుద్ది పొడిచి ఇష్టం వచ్చినట్టు పొడిచి మంచం కింద నూకెత్తే నా భర్తని నా భర్త ఏమో సౌండ్ వస్తుందన్నట్టు తలుపులు కొడితే ఆడేమంటుండు కుడతాను. సిట్టి ఉండు జాంత్రవాడకు అనుకుంటే కిలకిల్ నవ్వుతాం. మనం ఏమనుకుంటాం? జాంత్రం ఆడుకుంటున్నాం అనుకుంటామా లేదా? జాంత్రం ఆడంగా నేను ఎట్లా వెళ్తాను? నేను ఇంట్లోకైనా నా కొడుకులు పీనుగా అవుతారు చూడు. అందరికి కుటుంబాలు లేరా? చంపాలా? ఇగోలని పట్టియాలా సార్ నాకు? పోలీసులు చెప్తున్నారు కదమ్మా, న్యాయం చేస్తాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం. పోలీసు వాళ్ళకు న్యాయం కాదు, అది జైలు ఎత్తంటే న్యాయం కాదు. 10 లక్షల వరకు బయటకు వస్తాడు, 3 నెలలకు బెల్ దొరుకుతుంది. అంటే బయటకు వస్తారు, 10 లక్షల వరకు బయట వస్తాడు. దమ్ము ధైర్యం లేకపోతే మాకు అప్ప చెప్తారా? వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కదా, వాళ్ళు జైలు వేసాము, కోర్టులో ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష పడుతుంది. సత్యనే అది ఆరోగ్యం, పానంకు పానం, న్యాయం అట్లా జరగాల. కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా దగ్గర వైష్ణవి పేరెంట్స్, వైష్ణవికి సంబంధించినటువంటి అన్నలు, బంధువులు అందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వాడిని మాకు అప్పగించండి, ఇక్కడే చంపేస్తామని చెప్పి కోపంతో ఊగిపోతూ ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నారు. బ్రదర్ ఉన్నాడు, వైష్ణవి బ్రదర్ ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి కూర్చొని ఉన్నాడు. మాట్లాడదాం. బ్రదర్, మీరు ఇంత ఆందోళన చేస్తా ఉన్నారు, ఏమన్నారు చివరికి పోలీసులు? పోలీసు వాళ్ళు సంపుతం శిక్ష అంటే కథ కలదే. ఇవాళ గంట వరకు ఇవ్వాలా, లేకుంటే ఇలా కావాలా, లేక మమ్మల్ని చంపే మనం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పు. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్ల జరిగింది. సారీ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ని. ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజాని ఎందుకు కొట్టావు? ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయిరా? అమ్మాయి ఫోటోలు తీస్తావా? అమ్మాయి ఫోటోలు నిన్ను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఫిగర్ రా, అదిరింది. శేఖర్ ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? నెట్లో పెడతావా? ఈ ఫోటోలు నేను పెడతాను. ఫోటోలు తీయరా, తీరా ఫోటోలు. సెల్లిపరా, అమ్మా బాబు లేని అనాథనా కొడుకువి, అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా? నేనున్నాను. కొడతాను అందరికీ చంపేస్తాను. ఒక్కడిని చూసుకొడతారా? నీ అంతు చూస్తారా? అంతమంది అసలు నిన్ను కొట్టాలి. నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా? ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట ఒకసారి కాదురా, 2 సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసలిదాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి నీ పని చెప్తాను. ముసల్దాన్నంట నేను తుడుచుకుంటానులే. నన్ను తొడవు నేనన్నా. ఆగు, ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం. అబద్ధాలొద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేవుడు? ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు. వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరు నాకు కొట్టేవారు. నేను కొట్టనురా. వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. అబ్బబ్బబ్బా, పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి. నువ్వు ఆగవే. ముందు నేను వాడి తలంటే తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే. ఒకసారి కొట్లాడలు జైలుకి వచ్చావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవరు లేడు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. వదిలేరా, వాడు వయసు ఎంత?
తప్పండి నాన్న, ప్లీజ్ నాన్న. ఇంకెప్పుడు గొడవలు అయితే నాన్న, ప్లీజ్ నాన్న, వదిలేయ్ నాన్న, దయచేసి నాన్న. రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా. నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. ఏమిటో నీ తాపత్రయం తప్ప చూడరా. నువ్వు వాడి మాట వినకు. ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్. త్వరగా వెళ్ళరా. రేషవ్, ఏమైందిరా? ఒక్క నిమిషం నాన్న, త్వరగా రారా. రే శేఖర్, చెప్పేది విను, రిక్వెస్ట్ చేస్తాను, పక్కన తప్పుకుంటా. నువ్వే చెప్పావు కదరా 100 మందిని తీసుకురమ్మని. ఇదిగో ఈ 10 మంది దొరికారా. మా నాన్నకి సీరియస్ గా ఉంది, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ రా. కొట్టుకుందాం రారా. నేను చెప్పేది వినరా, దయచేసి ఏంట్రా నువ్వు చెప్పేది? ఏమైంది? ఏం లేదు నాన్న, మీరు వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో చూడండి, మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి. మేము సీరియస్ గానే ఉన్నాం. ఏరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి. నువ్వు ఉండరావు, ఉండరావు. ఏమంటే నేను క్షమాపణ అడుగుతా. నువ్వు తను తింటావా? తింటావా? అక్కడ సారీ అండి, పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు. వద్దు వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. వద్దు, నువ్వు అమ్మని తాకొద్దు. గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా. ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మని చంపేశావు. నాన్నొద్దు, నాన్నొద్దు, వెళ్ళిపోరా. నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తావు. వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఈ రోజు మా అమ్మే కాదురా, నా కొడుకు కూడా చచ్చిపోయాడు. వెళ్ళిపోరా, మా నుంచి దూరం వెళ్ళిపో. నువ్వు లేవు, చచ్చిపోయావు. లేడు, మనకు కొడుకు లేడు, లేడు, చచ్చిపోయాడు. ఇందులో తప్పు నీది కాదు, మీ నాన్నది కాదు. ఏదేమైనా నా ఫ్యామిలీకి దూరమైన కదా అంజలి. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీ నాన్నకు కూడా నీలాగే ప్రేమ, ఆవేశం రెండూ ఎక్కువే. అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు. ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు. నేను చెప్తే జరిగి తీరుతుంది. థ్యాంక్స్ అంజలి. నన్ను కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దానిలో ఎవరనుకుంటా అన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అన్నా, వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవ్వర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా.
వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడ సంగతి ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? అన్నా వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు 4 ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికీ తెలియకూడదు. వీడిని కూడా బండికించండి. అయ్యో అమ్మ అమ్మ బాబులు. చంపేస్తున్నారన్నా. ఎక్కడ్రా కబూతర్ కన్నాడు ఒక్కడే అందరిని ఇరుక్కుమ్ముతున్నాడు. చింపేస్తాను రా. ఎక్కడ్రా? ఎంతమంది ఉంటే ఎంతమంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండి రా. అలాగేనా? రండిరా. మన వాళ్ళని కొడుతున్నారా? ఈ బ్యాచ్ తీసుకురండి. ఏకైతే కొడుతున్నా ఎవరు మొన్న బస్సు తీసుకొస్తున్నా. సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చిన్న కళ్ళు తెరురా రే.
తప్పకుండా తప్పకుండా. చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండ్రా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అబ్బో, ఈ పేలుపరి జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేటా అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరే కదా సార్. అసలు ఏం జరిగింది? రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా. పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని, మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్జో పొలిటికల్ గ్రేడ్జో అర్థం కావట్లేదు. ఇదంతా